ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పరిస్థితి చూస్తే కర్మ ఫలితం అనుభవించక తప్పదు అనే వాక్యం నిజమనిపిస్తోంది. గతంలో ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి జైలుకు వెళ్లారు. జగన్ క్విడ్ ప్రోకో కేసులలో శ్రీలక్ష్మి సిబిఐ విచారణను ఎదుర్కొన్నారు. అప్పుడు జరిగిన అరెస్టులు, విచారణల ఒత్తిడి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై చాలా కాలం వీల్ చైర్కే పరిమితమయ్యారు. ఆమె అప్పటి తప్పిదాల నుంచి ఎటువంటి గుణపాఠాలు నేర్చుకున్నట్లు లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. అలా వచ్చిన వెంటనే ఎర్ర శ్రీలక్ష్మికి వైఎస్ జగన్ కీలక పోస్ట్ ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను తెలంగాణ క్యాడర్ నుంచి తీసుకొచ్చి ప్రభుత్వంలో కీలక పోస్టింగ్ ఇప్పించారు. ఆమె జగన్ కోసం మళ్లీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ కూటమి నేతల చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. సీఎంగా తిరిగి అధికారం చేపట్టిన చంద్రబాబును కలవడానికి ప్రయత్నించారు. అది కుదరలేదు. ప్రస్తుతం శ్రీలక్ష్మి ఏ పోస్టింగ్ లేకుండా ఉన్నారు. అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మరికొద్ది రోజుల్లో పదవి విరమణ చేయనున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తదుపరి సీఎస్ ఎవరు అన్న చర్చకు వచ్చింది. సీనియారిటీని బట్టి చూస్తే నీరబ్ కుమార్ ప్రసాద్ స్థానంలో శ్రీలక్ష్మికి అవకాశం రావాలి. కానీ వైఎస్ జగన్ తో అంటకాగి నిబంధనలను ఇష్టానుసారం ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కారణంగా ఆమెకు ఆ పదవి దక్కే అవకాశాలు ఏమాత్రం లేవని తెలుస్తోంది. దీంతో ప్రతి ఐఏఎస్ కలలు కని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి శ్రీలక్ష్మికి పొందే అవకాశం కనుచూపు మేరలో లేదు. అయితే ఇందుకు ప్రధాన కారణం ఆమె చేసుకున్న స్వయం కృతాపరాధమేనని ఏపీ సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తోంది. వైఎస్ జగన్ కోసం నిబంధనలను తొంగలోకి తొక్కినందుకు శ్రీలక్ష్మి ఇప్పుడు తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. అంతేకాక ఇటీవల ఆమె తండ్రి పేరు మీద పార్క్ నిర్మాణం చేయడం ద్వారా మరొక వివాదంలో కూడా ఇరుక్కున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎర్ర శ్రీలక్ష్మి విషయంలో ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అనే ఋషిజన వాక్యం చెప్తున్నారు. సాయి ప్రసాద్, ఆర్పి సిసోదియా, అజయ్ జైన్, సుమితా దావరా 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. విజయానంద్, బుడితి రాజశేఖర్ 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. విజయానంద్ వచ్చే ఏడాది నవంబర్లో పదవి విరమణ చేయనున్నారు. సాయి ప్రసాద్ 2026 మేలో, ఆర్పి సిసోదియా 2028 జనవరిలో రిటైర్మెంట్ కానున్నారు. ఈ లెక్కన ముందుగా పదవి విరమణ చేసే వారి జాబితాలో విజయానంద్ ఉండగా ఆ తర్వాత వరుసలో సాయి ప్రసాద్, సిసోదియా ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయాలు పరిశీలిస్తే సీనియారిటీతో సంబంధం లేకుండా ముందుగా పదవి విరమణ చేసే వారికి అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.